చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంత పెద్ద సక్సెస్లు వచ్చిన తర్వాత మీరు అంత హంబుల్గా ఎలా ఉంటారు అని చెప్పి. ఇప్పుడే చిరంజీవి గారు ఏవి ప్లే చేశారండి. ఆకాశం అంత ఎత్తి ఎదిగిన ఆయన అంత హంబుల్గా ఉంటే మనకు వచ్చిన సక్సెస్లో మనం ఇంకెంత తక్కువ మనం ఎంత తక్కువగా ఉండాలి మనకు తెలుస్తూ ఉంటుంది. చిరంజీవి గారు మనకి ఎన్నో నేర్పించారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్. హంబుల్గా నేల మీద నిలబడడం అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి గారితో ఇంకో లక్షణం ఏంటంటే అండి, ఆయనకున్న కాంపిటేటివ్నెస్. పక్కన స్క్రీన్ పక్కన ఉన్నది ఆయన కొడుకైనా కూడా నేనే డామినేట్ చేయాలని కోరుకుంటారు ఆయన. ఆ లక్షణం చాలా చాలా చూడముచ్చటగా ఉంటుంది చూడడానికి. యాజ్ ఏ ఫ్యాన్ చిరంజీవి గారే బాగా అనిపిస్తారు, చిరంజీవి గారే బాగున్నారు అనిపిస్తుంది. కానీ యాజ్ ఏ డైరెక్టర్ మై హీరో ఈజ్ బెటర్ దెన్ యూ సార్. చరణ్ గురించి ఒక 3 నెలల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. ఒక కొత్త విషయం చెప్పాలంటే, మగధీర టైంలో చిరంజీవి గారు కథ విన్నారు, స్టోరీ విన్నారు. సో అప్పుడు నేను అనుకున్నాను, చరణ్ విషయాలన్నీ చిరంజీవి గారి దగ్గర నుంచి చూసుకుంటారేమో అనుకున్నాను. బట్ లేటర్ ఆన్ ఐ రియలైజ్డ్ చిరంజీవి గారు చరణ్కి ఎటువంటి సలహాలు ఇవ్వరు. ఇలా చెయ్యొద్దు అని చెప్పరు. నువ్వు నీ సినిమాలో నీ యాక్షన్ బాగుంది, యాక్షన్ బాగాలేదని చెప్పరు. ఎవ్రీథింగ్ చరణ్, వాట్ ఈజ్ చరణ్ టుడే, ఎవ్రీథింగ్ ఈజ్ హిజ్ ఓన్. తన సొంతంగా నేర్చుకున్నాడు. తన తప్పులు చేస్తే తనే సరిదిద్దుకున్నాడు. డైరెక్టర్లు చెప్పిన దాంట్లోంచి ప్రతిదీ నేర్చుకొని తనగా ఎదిగాడు. మెగాస్టార్ గారి కొడుకు అయ్యి ఉండొచ్చు, కానీ వాట్ ఎవర్ హీ లెర్న్ టుడే, వాట్ ఎవర్ హీ ఈజ్ టుడే, దట్ ఈజ్ హిజ్ ఓన్ హార్డ్ వర్క్. అది నాకు కొత్తగా తెలిసింది. ఫ్యాంటాస్టిక్ చరణ్, డూ వాట్ యు ఆర్ డూయింగ్, యూ విల్ రీచ్ ఈవెన్ మోర్ గ్రేటర్ హైట్స్. ఆయనంత హైట్స్ వెళ్తారేదో మనం చెప్పలేము ఎప్పటికీ. బట్ యూ విల్ బీ అట్లీస్ట్ ఆయనతో సమానంగా. డెఫినెట్గా యూ విల్ బీ దేర్. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్.